అత్యవసర సమయాల్లో రోగుల్ని ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడే అంబులెన్స్లను కొంతమంది తప్పుగా ఉపయోగిస్తున్నారు. వాటిని నడిపిస్తున్న డ్రైవర్లు, నిర్వాహకులు అంబులెన్స్ల ముసుగులో దందాలు చేస్తున్నారు. దీంతో అంబులెన్స్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు సైరన్ వేసుకుని కుక్కల్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ ని పట్టుకున్నారు. హిమాయత్ నగర్ నుంచి మదీనాగూడ వైపు వెళుతూ ఉండగా పంజాగుట్ట దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఈ వాహనాన్ని పట్టుకున్నారు. నేను డాగ్ తీసుకొని వెళ్తున్నా, కొంచెం ఎమర్జెన్సీ ఉందంటే ఇక్కడ బాగా ట్రాఫిక్ ఉంది కాబట్టి వేసాను. నేను వేయను సైరన్ అట గురించి. ఇక్కడ జరుగుతలేరు అసలు, ముందుకు వచ్చేస్తుంది, బండ్లన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి అని చెప్పని సైరన్ వేసిన కొంచెం. ఇక్కడ తప్పినది అంటే రైటే, కాకపోతే నేను అది నాకు హిమాయత్ నగర్ నుంచి మదీనాగూడ వెళ్ళాలి సర్జరీ. అటకు పిల్లలు కాకుండా సర్జరీ రెడ్ అంబులెన్స్ కాంట్రాక్ట్ తీసుకుంది. పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ పేరుతో లోపల ఎలాంటి రోగులు లేకపోయినా సైరన్ వేసుకుని ఎంచక్కా వెళ్లిపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. అంబులెన్స్ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించడంతో దాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో మిర్చి బజ్జీ తినడానికి అంబులెన్స్ డ్రైవర్ సైరన్ వేసుకుని వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కుక్కల్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ ని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. అంబులెన్స్ సైరన్ల మీద నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులంతా కూడా ఒక డ్రైవ్ ని కండక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఏదైతే ఇష్టానుసారంగా అంబులెన్స్ సైరన్లు వేసుకుంటూ వెళ్తున్నటువంటి అంబులెన్స్ల మీద ఫోకస్ పెట్టి ఎక్కడికెక్కడ కూడా వాటిని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి, వాటి డాక్యుమెంట్స్ ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అసలు ఆ పేషెంట్స్ లోపల లేకున్నా కూడా అంబులెన్స్ సైరన్లు వేసుకుంటూ ఇష్టానుసారంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఏసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే అంబులెన్స్ కు సంబంధించినటువంటి వాటినన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం అంబులెన్స్ లో ఒకవైపు ఇక్కడ ఈ డాగ్స్ ని పెట్టుకొని తీసుకొని వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిస్లీడ్ చేసుకుంటూ కూడా అంబులెన్స్ ని రన్ చేస్తూ ఉన్నారు, సైరన్లు వేసుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు వ్యక్తికి సీరియస్ గా అయినప్పుడు మాత్రం అది కొంత వేరే రూట్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా పంజాగుట్ట ఏసీపీ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. సార్, ఈ అంబులెన్స్ల మీద స్పెషల్ డ్రైవ్ ని నిర్వహించారు అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ఈ ప్రధానంగా ఈ అంబులెన్సెస్ లో మా సిపి హైదరాబాద్ సివి ఆనంద్ సార్ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిర్వహించమని మమ్మల్ని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. సార్ ఆదేశాల ప్రకారం మా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డేవిస్ సార్, కారణం ఏంటంటే అన్ని అంబులెన్స్లు చెక్ చేస్తున్నాం, ర్యాండమ్ చెక్ చేస్తున్నాం మేము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది మీరు చూసారు ఇప్పుడు అంబులెన్స్, ఇంతకుముందు ఈ అంబులెన్స్ మీకు కనిపిస్తుంది ఇక్కడనే, ఆ డాగ్స్ వేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. సైరన్ కొట్టద్దు అంటే నిజమైన పేషెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసారు ఈ అంబులెన్స్లో డాగ్స్ వేసుకొని తిరుగుతున్నారు వీళ్ళు. దాని సైరన్ కొట్టద్దు. దాని జనరల్ వాళ్ళు ఉన్నది అంటే మామూలుగా అందరూ ప్రయాణికులకనే వెళ్ళిపోవాలి. డాగ్స్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటూ కూడా సైరన్ వేస్తున్నారు. దీంతో నిజమైన ఎవరైతే పేషెంట్ వాళ్ళకి నష్టం జరుగుతుంది. అందుకని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అంబులెన్స్ని. ఇది మా ఉద్దేశం ఏంటంటే మీ మీడియా ద్వారా తెలియదలుచుకుందాం. అందరూ ఎవరైతే అంబులెన్స్ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రహించి ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు. చేసినా కానీ వాళ్ళు నార్మల్గా రోడ్డుకి వెళ్ళాలి, కానీ సైరన్ వేసుకోవద్దు. వేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది. ఎవరైనా అంబులెన్స్ సైరన్ వేసి మిస్లీడ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము, చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంబులెన్స్ కు సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా పంజాగుట్ట సర్కిల్ వద్ద ఏసీపీ హరిప్రసాద్ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విజువలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి జీవనన్, హైదరాబాద్.